ఏమిటంటే రాముని పిలుస్తుంటామమ్మా మనం ఆజానుబాహుడు అరవింద నేత్రుడు అని. అంటే రాముల వారు ఆజానుబాహుడు. ఆజానుబాహుడు అంటే ఏమి? అత్యంత ఎత్తుగా బలిష్టంగా బాగా బలంగా ఉన్నవారు అని. అంటే మనం వేసుకునేటువంటి చెప్పులు 8 ఇంచులు ఉంటాయి, 9 ఇంచులు ఉంటాయి, మహా అంటే 10 ఇంచులు ఉంటాయి, అంతకంటే కదమ్మా. కానీ రాముల వారు వేసుకునేటువంటి అప్పట్లో ధరించేటువంటి పాదుకలు 14 ఇంచులు ఉండేవేట. అంటే స్వామివారు ఎంత ఎత్తు ఉంటారో ఆలోచన చేయండి. అట్లా స్వామివారు ఆజానుబాహుడు. స్వామివారికి పేరే ఉంది కదమ్మా, ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని. అట్లాగే స్వామికి ఒక పేరు ఉంది, వక్రతుండ మహాకాయ అని. మహాకాయుడు అంటే గొప్ప కాయుడు. అంటే కాయము అంటే శరీరం, మంచి గొప్పదైనటువంటి శరీరం కలిగిన వాడు అని. కానీ స్వామివారు ఈసారి చిన్నగా ఉన్నారు. స్వామివారు ఈసారి చిన్నగా ఉన్నారు. స్వామివారిని చూస్తే మేము నిన్న పొద్దున ఆలగడ్డకు వెళ్ళి కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉంటే కోయిలకుంటలో ఒక చోట స్పీడ్ బ్రేకర్ ఉంది, అక్కడే వినాయకుడు పెట్టినారు. ఇట్లా స్టేజ్ వేసినారు, దాని నిండా వినాయకుడే. అవతల కానీ ఇటువైపు కానీ 1 ఇంచు కూడా సందు లేదు, అంత గొప్పగా ఉన్నాడు స్వామి. అంటే మహాకాయుడు అన్నంత దానికి వాళ్ళు సార్థకత చేసినారు. అట్లా ఉండాల గణపతి, అంత గొప్పగా ఉండాల. స్వామివారి ఈసారి చిక్కిపోయినారు. ఏనైనా నాకు ఆ గణపతిని చూసిన తర్వాత ఆ క్షణంలో అనిపించిన భావన, స్వామివారు చాలా చిక్కిపోయినారు అనిపించింది. అది ఏనైనా శుభం. తదంగ ధూపం నేను ఒక 6